అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు విజయ ఆనంద్. ఈరోజు క్రీస్తులో స్వాతంత్రం గురించి మాట్లాడదలుచుకున్నాను. దానికంటే ముందుగా మీ అందరికి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే తెలియజేస్తూ ఉన్నాను. మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. మరి ప్రభు ఇక్కడ మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మనము దాస్యం అనేటువంటి కాడి క్రిందకి మనం వెళ్ళకూడదని ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. స్థిరంగా ఉండమని చెప్పి అపోస్తలుడైన పౌలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రభువు మనల్ని ఏ విధంగా విమోచించాడో ఒక వచనాన్ని మనం చదువుదాము. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదివి వినిపిస్తాను. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం తను తాను అప్పగించుకొనెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మన పాపముల నిమిత్తము సిలువలో తను తాను అప్పగించుకోవడం ద్వారా, మరి ఆయన సిలువలో మరణించడం ద్వారా మనల్ని పాపము నుంచి, శాపము నుంచి ఆయన మనల్ని విడిపించి ఉన్నాడనమాట. ఆయన మనల్ని రక్షించి ఉన్నాడు, మనకి మారు మనసు కలుగజేసి ఉన్నాడు. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం తెలియజేస్తున్నాడంటే, ఆ స్వాతంత్రాన్ని అనుగ్రహించిన క్రీస్తు, మరి క్రీస్తు యందు మనం స్థిరంగా ఉండాలని, స్వతంత్రులంగా ఉండాలని, దాసత్వపు కాడి క్రింద మనం ఉండకూడదని ఇక్కడ ఆయన మనల్ని బ్రతిమాల్చి ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2, 3, 4 అధ్యాయాలు కనుక మనం చదివినట్లయితే అక్కడ మరి గలతీయాలోని సంఘములకు పౌలు ఉద్దేశించి రాయటం మనం చూస్తాము 1వ అధ్యాయంలో. అయితే వారి పరిస్థితి ఎలా ఉంది, వారు ఎలా ఉన్నారు అని మనం కనుక ధ్యానించినట్లయితే మరి వారు 2 విధాలుగా జీవిస్తూ ఉన్నారు. 2 రకాలైనటువంటి గ్రూప్స్ని మనం అక్కడ చూడొచ్చు అనమాట. అయితే మరి పేగన్స్గా ఉన్నారు, అన్యులుగా ఉంటూ ఉన్నారు, దేవుని ఎరిగినటువంటి ప్రజలు కూడా అక్కడ ఉంటూ ఉన్నారనమాట. అయితే వారు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారంటే, దేవుని ఎరిగినటువంటి వారు